ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇవేం మొక్కలో చెప్పండి చూద్దాం. ఒక చిన్న గెస్ చేయండి. ఏంటి అర్థం కావట్లేదా? ఒక చిన్న క్లూ. ఇది చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎస్, మీ గెస్ కరెక్టే. ఇది పొగాకు పంట. ఈరోజు మనం పొగాకు పంట గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ పంట నుండి దిగుబడి రావడానికి 90 నుండి 130 రోజులు పడుతుంది. అండ్ ఈ పంటకు కూడా చాలా కేర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజ్ వస్తూ ఉంటాయి. వాటి నుండి మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని కాపాడాలంట. అండ్ దీంట్లో మనం కొన్ని ప్రాక్టీసెస్ చేయాలి. లైక్ ఎలాగంటే లీఫ్ బాగా గ్రో అవ్వడానికి టాప్ కట్ చేసుకుంటూ రావాలంట. ఈ ప్రాసెస్నే టాపింగ్ అంటారు. దిగుబడి రావడం మాత్రమే సరిపోదు. దిగుబడి వచ్చిన తర్వాత ఇది రెడీ అయినట్టు కాదు. ఇది తీసుకెళ్ళి ఇదిగో ఇలా కనిపిస్తుంది చూసారా, ఇలాగ ఎండబెడతారు. ఇలా ఎండబెడటానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. ఇదొక ప్రాసెస్. అండ్ ఈ ప్రాసెస్ రెడీ అవ్వడానికి ఆకు పూర్తిగా ఎండిపోవడానికి ప్రాసెస్లో 4 నుండి 5 వారాల సమయం పడుతుంది. అదేంటి ఈ ప్రాసెసే పెద్దదైనప్పుడు మిగతా అన్ని చిన్నవే కదా, వాటిల్లో కూడా డ్రై చేయొచ్చు కదా అంటే, ఇందులో డ్రై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లీఫ్లో ఇలా డ్రై చేస్తే నికోటిన్ లెవెల్స్ అనేవి చాలా చాలా హైగా ఉంటాయి. అందుకని ఎక్కువ రైతులు ఈ ప్రాసెస్ని ఫాలో అవుతారనమాట. నికోటిన్ ఎక్కువ ఉంటే హై ప్రైస్కి వెళ్తుంది కదా, అందుకని ఈ ప్రాసెస్ని ఫాలో అవుతారు అందరూ. అండ్ ఈ పంటలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయంట. సో చూసారుగా, ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. థ్యాంక్ యూ.